హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాపకి థర్డ్ వ్యాక్సినేషన్ అయితే వేయించామన్నమాట. 3 ఇంజెక్షన్స్ అయితే పడ్డాయి. 2 కాళ్ళకి, ఒకటేమో చేతికి. పాపం చాలా నొప్పి అవుతుందని ఏడుస్తుంది. ఇంటికి వచ్చిన వెంటనే అయితే నేను పారాసెటమాల్ సిరప్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఫీవర్ వస్తుంది కాబట్టి. మాకు ట్విన్స్ కాబట్టి నేనైతే ఇద్దరికి ఒకటేసారి అయితే వ్యాక్సినేషన్ వేయించను, ఎందుకంటే ఆ టైంలో పెయిన్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ఫీవర్ కూడా వస్తుంది. నార్మల్ టైంలోనే ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఫీవర్ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్స్ వేయించినప్పుడు ఇద్దరిని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇద్దరికి 10 days గ్యాప్ ఉండేలాగా అయితే వ్యాక్సినేషన్ అయితే వేయిస్తాను. ఇంజెక్షన్ వేయించిన దగ్గర వాపు వచ్చిందని ఐస్ క్యూబ్ అయితే పెడుతున్నాను. డైరెక్ట్గా పెడితే చాలా ఏడుస్తుంది, అందుకని క్లాత్లో వేసి అయితే కొంచెం ఐస్ పెడుతున్నాను, వాపు తగ్గుతుందని. మా పిల్లలు ప్రీటర్మ్ బేబీస్ అయినా ఫుల్ టర్మ్ బేబీస్లో ప్రతి మైల్ స్టోన్ అయితే టైంకి రీచ్ అయిపోతున్నారు. ఏదేమైనా మనం మన పిల్లలపై చూపించే కేర్ వల్లనే వాళ్ళ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మన పిల్లల విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలన్నమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.